శిక్షించేవాడు గనుక మానవుని యొక్క పాపమునకు శిక్ష విధించకుండా పాపం తొలగిపోయేటువంటి పరిస్థితి లభించదు. పాపమునకు శిక్ష లభించకుండా విమోచన లభ్యం కాదు. అయితే వాస్తవానికి క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం అపవాది వినాశనానికి సూచన ఉంది. అందుకై పరమందున్న దేవుడు ఇది కలయ అన్నట్లుగా అనాదిలో క్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి ఇలాగున రాయబడి ఉంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను తెలియజేసి. కనుక క్రీస్తు ప్రభు శిలువ మరణం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి కార్యక్రమం కాదు. తటాలున్న శత్రువులు ఆయనకి ఎదురై క్రీస్తు ప్రభు శిలువ మరణం కార్యక్రమాన్ని జరిగించినటువంటిది కాదు. ప్రేమస్వరూపి అయిన దేవుడు తన స్వరూపంలో చేసుకున్నటువంటి మానవుని ఆత్మ సంబంధమైన క్షేమాన్ని ఆలోచన చేసి భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు మానవ పాపములకు విమోచనగా క్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని ఉద్దేశించిన వాడై ఉన్నాడు. కాబట్టి అపోస్తుల బోధలో ప్రాముఖ్యంగా అపోస్తులు బోధ చేసి ఏం తెలియజేసాడంటే ఇది దేవుడు నిశ్చయించినటువంటి సంకల్పం అని తెలియజేశాడు. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయములో పెంతెకోస్తు పండుగ దినాన అపోస్తుడైనటువంటి పేతురు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ సంగతులని మాట్లాడుకుంటూ వచ్చేసాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23-24 వచనాల్లో ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అని. కాబట్టి దేవుడు నిశ్చయించిన సంకల్పం తనకు తానుగా క్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని గురించి ఆయన నిర్ణయం తీసుకున్నాడా? కాదు. క్రీస్తు ప్రభువుతో సంప్రదింపులు చేసి సంకల్పాన్ని నిశ్చయించాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున అన్న సంగతిని మాట్లాడేశాడు. కాబట్టి ప్రాముఖ్యంగా జరిగిన సంఘటనలు ఇవి. అయితే దేవుడు తన సంకల్పాన్ని నిశ్చయించేటువంటి పరిస్థితుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరరూపిగా అనాదిలో లేడు. సంకల్పం నిర్ణయించేటప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనాదిలో ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అనేటువంటి సంగతి తెలియజేశాడు.
కనుక సృష్టికి ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు, దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, దేవత్వం కలిగి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థించేటువంటి సమయంలో సంగతులు తెలియజేశాడు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని తెలియజేశాడు. కనుక అనాదిలో ఆత్మరూపముగా దేవుని స్వరూపం కలిగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభు శిలువ మరణం పొందడానికి రక్తమాంసములలో పాలివాడు కావాల్సినటువంటి అవసరం వచ్చింది. రక్తమాంసంలో పాలివాడు కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందేదానికి అవకాశం ఉండదు. రక్తమాంసములు కలిగినటువంటి మనుషులు పాపం చేసినటువంటి వారు, పాపం చేసినటువంటి మనుషుల మీద దేవుని ఉగ్రత ఉంది, దేవునితో సమాధాన స్థితి లేని పరిస్థితి ఉంది. కనుక రక్తమాంసములు లేనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని స్వరూపంలో దేవుని యొద్ద దేవుడై ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఆయన రక్తమాంసములో పాలివాడు కావడానికి ఆయన స్వయాన దేవదూతల స్వభావం ధరించుకోకుండా అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 16-17 వచనాల్లో, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడికి నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అని. కాబట్టి ప్రాముఖ్యంగా అపవాదిని నశింప చేయడానికి ఉద్దేశించబడింది క్రీస్తు ప్రభు శిలువ మరణం. అపవాదిని నశింప చేయాలంటే దేవుని యొక్క జ్ఞానము క్రీస్తు ప్రభు శిలువ మరణమే. అపవాదిని నశింప చేయడానికి ఒకే మార్గం క్రీస్తు ప్రభు శిలువ మరణం. క్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా కాకుండా అపవాది లయం కాడు, నశించిపోడు. భౌతికంగా భూమి మీద ఎంతో శక్తివంతమైనటువంటి ఆటం బాంబ్స్ ఉన్నాయి. వాటిని అపవాది చుట్టూ పెట్టి పేల్చేసిన అపవాది నాశనం కాడు. సముద్రాలు అపవాదిని మృంగివేయలేవు, అగ్ని అపవాదిని కాల్చివేయలేదు. అపవాదిని నశింప చేయడానికి ఏకైక మార్గం దేవుడు ఉద్దేశించింది క్రీస్తు ప్రభు శిలువ మరణమే. కాబట్టి అపవాదిని నశింప చేయడానికి ఏకైక మార్గం క్రీస్తు ప్రభు శిలువ మరణం కనుక దైవ రూపంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు రక్తమాంసములు ధరించుకున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు కంబైన్డ్గా ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాయను అనేసారు. కాబట్టి క్రీస్తు ప్రభు శిలువ మరణమే అపవాదిని నశింప చేసేటువంటి ఏకైక మార్గం. కాబట్టి భూమి మీద క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన శిష్యులతో తెలియజేసేసాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయంలో
30-31 వచనాల్లో, అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందనని చెప్పాను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను అని. కాబట్టి అందువలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తమాంసముల్లో పాలివాడు కావలసినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి అనాదిలో క్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని నిశ్చయించినటువంటి పరలోకమందుల దేవుడు క్రీస్తు ప్రభువుని రక్తమాంసములు ధరింపజేసి కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపించడానికి ఉద్దేశించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ కార్యక్రమం ఎప్పుడు జరగాలో ఆయన తెలియజేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసాను అనేసాను. కాబట్టి అనాదిలో నిర్ణయించాడు భూమి మీద క్రీస్తు ప్రభు ఎప్పుడు ప్రత్యక్షమవ్వాలో, అనాదిలో ఆయన నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమం ఏర్పాటు ఎప్పుడు జరగాలో దాని ప్రకారమే పరలోకమందున దేవుడు సంగతులను జరిగించడానికి ఉద్దేశించాడు. కాబట్టి ఆ రూపంగానే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాబట్టి ధర్మశాస్త్రపు కాలములో క్రీస్తు ప్రభు జన్మించాడు. ధర్మశాస్త్ర ప్రకారంగానే కార్యక్రమాలు జరిగించుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఒక ప్రశ్న, క్రీస్తు ప్రభు ఎందుకు శిలువ మరణం పొందాడు? కాబట్టి కార్యక్రమం జరిగించడంలో క్రీస్తు ప్రభు శిలువ మరణం అనేది ప్రతి మనిషిని కొరకు ఉద్దేశించబడింది. భూమి మీద పశువుల కొరకు, ఆకాశ పక్షుల కొరకు, భూమృగాల కొరకు సంబంధించింది కాదు. మానవ జన్మ ఎత్తినటువంటి రక్తమాంసములు కలిగినటువంటి ప్రతి మనుషుల కొరకు ఉద్దేశించబడింది క్రీస్తు ప్రభు శిలువ మరణం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం సేపు తక్కువగా చేయబడిన యేసు మరణము పొందిన మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వారిగా ఆయనను చూచుచున్నాము అని. కాబట్టి క్రీస్తు ప్రభు ఎందుకు రక్తమాంసంలో పాలిబడినంటే ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించడానికి రక్తమాంసంలో పాలిబడినాడు. కనుక క్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని అంగీకరించినటువంటి ప్రతి మనిషికి కూడా క్రీస్తు ప్రభు ఎందుకు శిలువ మరణం పొందాడో దాని ఉద్దేశం ఏంటో కూడా ప్రాముఖ్యంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయాడు అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు ప్రభు నా పాపముల కొరకు చనిపోయాడు అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు ప్రభు సమస్త మానవ జాతి కొరకు కాలం సంపూర్ణమైనప్పుడు రక్తమాంసంలో పాలిపడ్డాయి. దేవుని సంకల్పాన్ని జరిగించడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడంలో భాగంగా శిలువ మరణం పొందడంలో ఉద్దేశాలు ఉన్నాయి. అందులో మొదటి ఉద్దేశం ఏంటంటే నీవు నీ పాపముల విషయమై చనిపోవాలి. అందుకు క్రీస్తు ప్రభు శిలువ మరణం పొందాడు. క్రీస్తు ప్రభు శిలువ మరణం పొందాడని విశ్వసించి యేసు ప్రభువా నా పాపములు క్షమించు అని దాని అర్థం కాదు. అవి మోసపూరితమైన మాటలు. క్రీస్తు ప్రభు నీ పాపముల నిమిత్తం మృతి పొందాడని నువ్వు నమ్మి విశ్వసించి బాప్తిసం పొందిన తర్వాత అప్పటి నుంచి కూడా పాపము నీ మీద ఏలుబడి చేయకూడదు.
పాపమునకు నీలో తాకుండకూడదు. పాపపు పరిస్థితులు నిన్ను ఆవరించని రూపంగా నీ జీవన విధానం కొనసాగుతూ ఉండాల. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, క్రీస్తు ప్రభు శిలువ మరణం ఎందుకు ఉద్దేశించబడింది 24వ వచనంలో, మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొనిను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి మానవునికి పాపము సమస్య ఉంటుంది. పాపముతోని ఉండిపోతుందంటే కాదు. పాపము అది ఒంటరిగా ఉండకుండా దాని వెంట మరణాన్ని తీసుకొస్తుంది. ఈ పాపము మరణము రెండు జత కలిసి నిన్ను పాతాళానికి తీసుకెళ్ళిపోతాయి. నిత్యత్వం అనుభవించే పరిస్థితి ఉండదు. నిత్యాగ్నిలో జోగిపోయేటువంటి పరిస్థితులు ఉండిపోతాయి. కాబట్టి ప్రధానంగా పాపమే సమస్య కనుక ఆ మానవ పాపము కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువ మరణం పొందాడు. కనుక దాన్ని అంగీకరించినటువంటి ప్రతి మనుషుడు కూడా ఏం చేయాలంటే, నా పాపముల నిమిత్తం నువ్వు చనిపోయావు కనుక ఇక మీదట నాలో నేను పాపమునకు దాసుడై ఉండను. పాపమునకు నాలో తాగులే, పాపము చర్యలు నాలో ఏ రూపంగా పనిచేయకూడదు. కాబట్టి ఆ రోజున బాప్తిసం పొందిన దినాన మనుషుడు నిర్ణయించుకోవాల పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించడం నేర్చుకోవాలి. క్రీస్తుని అంగీకరించక మునుపు ఈ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయి, పాపం చేస్తున్నాయి, కీడు చేస్తున్నాయి. కానీ క్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని అంగీకరించిన తర్వాత అవన్నీ కూడా మరలా నీలో పనిచేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి బోధ చేసే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, మానవులం కదా, బలహీనులం కదా, పాపం చేయకుండా ఎలా ఉండగలుగుతాం, కాబట్టి క్షమాపణ కోరుకుంటే ఆయన క్షమిస్తాడు. అది ఎలా జరుగుద్ది? క్రీస్తు ప్రభువు నీకు వర్తించాలంటే దాన్ని అంగీకరించిన రూపముగా నీవు నీ పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించడం నేర్చుకోవాలి. అందుకు క్రీస్తు ప్రభు శిలువ మరణం పొందాడు. ఆ ఉద్దేశం నీకు తెలియాలి. నెక్స్ట్ రెండవదిగా, క్రీస్తు ప్రభు శిలువ మరణం పొందడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, నిన్ను పాప విముక్తుడిని చేయడానికి ఆయన శిలువ మరణం పొందాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి, ఏలయనగా మన మికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడిన ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. కాబట్టి పాప విషయమే చనిపోకుండా నీవు పాప విముక్తుడిగా పొందేదానికి అవకాశం ఉండదు. ప్రాచీన స్వభావము నీలో పనిచేస్తున్నంత కాలము నీవు ఎప్పటికీ పాప విముక్తుడు కాలేవు. అది గుర్తుపెట్టుకో. పాప విషయమై చనిపోయిన వాడే పాప విముక్తుడు. పాప విముక్తుడిగా చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఘోరమైన కఠోరమైన శిలువ మరణం పొందాడు. కాబట్టి క్రీస్తు ప్రభు శిలువ మరణం నిన్ను డిమాండ్ చేస్తుంది. నా శిలువ మరణం నీకు వర్తించాలంటే నీవు నీ పాపం విషయమే చనిపోవాలా, ప్రస్తుతం నీతి విషయమే జీవించాలా, నీతిమంతుడిగా జీవించాలి. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని అంగీకరిస్తారో మనుషుల్లో, అప్పటి నుంచి కూడా పాపమునకు దాసులు కాదు, శరీర సంబంధులు కాదు, శరీర స్వభావం కలిగినటువంటి వారు కాదు, ప్రకృతి సంబంధమైనటువంటి స్వభావంతో జీవించేటువంటి వారు కాదు, అలవాటు చొప్పున పాపం చేసేటువంటి వారు కాదు, అలవాటు చొప్పున అబద్ధాలైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు కాదు. క్రీస్తు ప్రభు రక్తము దాని యొక్క ప్రభావము మానవుల్లో కనపరుస్తూ ఉంటే దాని యొక్క జీవన విధానం వేరుగా ఉంటుంది.
క్రీస్తు ప్రభు శిలువ మరణం అంగీకరించిన దానికి రుజువుగా నీ జీవన విధానం ఉంటుంది. అలా కాకపోతే క్రీస్తు ప్రభుతో పాటు జీవించేదానికి అవకాశం ఉండవు. ఆ కింద వచనంలో చెప్పించాడు, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలన మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేసినందు సజీవులుగాను మిమ్మల్ని మీరే అప్పగించుకొనుడి. కాబట్టి పాప విషయమై చనిపోకుండా క్రీస్తు ప్రభుతో కూడా జీవించేదానికి అవకాశాలు ఉండవు. నెక్స్ట్ మూడవదిగా, క్రీస్తు ప్రభు శిలువ మరణం పొందడంలో ఏం ఉద్దేశించి శిలువ మరణం పొందాడంటే, నీవు బ్రతికితే ఆయన కొరకే బ్రతకాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో ఇలాగ రాయబడింది, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఏమని? ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించి వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కాబట్టి క్రీస్తు ప్రభు శిలువ మరణం అంగీకరించినటువంటి మరుక్షణం నుంచి నువ్వు బ్రతికే బ్రతుకు, జీవించే జీవన విధానము క్రీస్తు ప్రభు కొరకే బ్రతకాలి. నీ సొంత ఆలోచనలకు, నీ అభిప్రాయాలకు తావుండదు. క్రీస్తు ప్రభు నీ హృదయాన్ని ఏర్పాటు చేస్తుండల్లా, నేను నా బిడ్డల కోసం బ్రతుకుతున్నాను, మేము బ్రతికేది ఎవరి కోసం, నీ కోసమే కదంట్రా అనేది కాదు. నీ పాపముల నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు ప్రభు కొరకే జీవించడం నేర్చుకోవాలి. అందుకొరకు క్రీస్తు ప్రభు చనిపోయాడు. నెక్స్ట్ రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం నుంచి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం నుంచి, మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అనే విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి నీకోసం నువ్వు బ్రతికితే అది స్వార్థం. నీ బిడ్డల కొరకు, నీ ఇంటి వారి కొరకు నువ్వు జీవిస్తుంది, అది క్రైస్తవ్యం కాదు. క్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని నేను కూడా అంగీకరించాను అనేది కాదు. అది నీకోసం నువ్వు బ్రతకడం మానేసి క్రీస్తు ప్రభు కొరకు బ్రతికితే, కాబట్టి క్రీస్తు ప్రభు చనిపోవడంలో ఆయన నీకు ప్రభు అయి ఉండడానికి చనిపోయాడు అసలు. కాబట్టి క్రీస్తు ప్రభు ఏం ఉద్దేశించి శిలువ మరణం పొందాడంటే, నీవు నీ పాపముల విషయమే చనిపోవాలి, నీతి విషయమే జీవించాలి. నెక్స్ట్, నీ ప్రాచీన స్వభావం శిలువ వేయబడాలి, నీవు పాప విముక్తుడు అవ్వాలి. క్రీస్తు ప్రభుతో కూడా నువ్వు జీవించాలంటే పాపం విషయమే చనిపోవడం జరగాలి. నెక్స్ట్, క్రీస్తు ప్రభు నీ కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఆ ప్రాణత్యాగం యొక్క విలువ, క్రీస్తు ప్రభు రక్తం యొక్క విలువ నువ్వు గుర్తిస్తే, నువ్వు గ్రహిస్తే, ఆయన చూపినటువంటి ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంటుంది. ఏమని బలవంతం చేస్తుంటుంది? నా పాపముల నిమిత్తం ఎవరైతే మృతి పొంది తిరిగి లేచాడో ఆయన కొరకే నేను జీవిస్తాను అనే నిర్ణయం నీలో ఉంటుంది. నీకోసం నువ్వు బ్రతుకుంటా, నీకు ప్రభు ఉండడానికి చనిపోయిన క్రీస్తు ప్రభు కొరకు బ్రతికేటువంటి పరిస్థితులు నీలో ఉండాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఇకపోతే క్రీస్తు ప్రభు తాను పొందేటువంటి శిలువ మరణాన్ని గురించి తన శిష్యులకు ముందుగానే తెలియజేశాడు. తన మరణం యొక్క ఆవశ్యకతను తన శిష్యులకు భూమి మీద ఉన్న దినాల్లో తెలియజేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం
21వ వచనములో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. కాబట్టి ఇది యాక్సిడెంట్లో జరిగిన కార్యక్రమం కాదు. అంటే క్రీస్తు ప్రభు శిలువ మరణం రహస్యమైనది కాదు. రహస్యమైనది కాకుండా తన మరణం యొక్క ఆవశ్యకతని తన శిష్యులకు తెలియజేశాడు. ఇది అగత్యం అనేసాను. అగత్యం అంటే ఇది తప్పకుండా జరగాల్సిందే, జరుగుతుంది అనేసాను అన్నాడు. అంత మాత్రమేనంటే ఆయనను ఎవరు అప్పగిస్తారో, అప్పగించేవాడు ఎవడో క్రీస్తు ప్రభువుకు తెలుసు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 క్రీస్తు ప్రభువు లాజర్ని మృతుల్లో నుంచి లేపిన తర్వాత వారి ఇంటికి వెళ్ళి వారితో భోజనాన్ని కూర్చుంటాడు. అప్పుడు జరిగినటువంటి సంఘటన 12వ అధ్యాయం 3వ వచనం నుంచి. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములు కమ్మి బేదలకు ఇవ్వవలెను. వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను అని. కాబట్టి ఆయనను అప్పగింపనై ఉన్నటువంటి యూదా. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం రహస్యంగా జరిగినటువంటి కార్యక్రమం కాదు. అనాదిలో పరమంతుల దేవుడు మానవ పాప విమోచనము కొరకై దాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. అంతేనంటే అపవాదిని నశింప చేయడానికి క్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని పరలోకమంతుల దేవుడు ఉద్దేశించి పెట్టాడు. కాబట్టి నిర్ణయించిన ప్రకారమే క్రీస్తు ప్రభు దాన్ని పొందుటకు ముందుకు వెళ్ళాడు. కాబట్టి రూపంగా క్రీస్తు ప్రభు శిలువ మరణం రహస్యమైనది కాదు. కాబట్టి చెలికాడే, ప్రేమించినటువంటి శిష్యుడే, అపోస్తులుడే, కూడా కూర్చున్నవాడే, కూడా భోజనం చేసినటువంటి వాడే, క్రీస్తు ప్రభు అడుగుజాడల్లో నడిచినటువంటి వాడే, స్వయంగా క్రీస్తు ప్రభు మాటలని విన్నటువంటి వాడే. కానీ క్రీస్తు ప్రభుని అమ్మివేయడానికి మత నాయకులతో కాంట్రాక్ట్ మాట్లాడుకొచ్చుకుంటాడు. కాంట్రాక్ట్ మాట్లాడుకొని సమయం కోసం కాచుకొని ఉన్నాడు ఆయనను అప్పగించడానికి. ఆ విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు తెలియజేశారు. మత్తయి వార్తలో భోజనం సమయంలో భోజనానికి తన శిష్యులతో కూడా పస్కా పండుగ ఆచరించేటువంటి సమయంలో క్రీస్తు ప్రభు వారితో తెలియజేసాడు. మత్తయి వార్త 26వ అధ్యాయం 14వ వచనం నుంచి. అప్పుడు 12 మందిలో ఒకడొక ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. కాబట్టి కాంటాక్ట్ మాట్లాడుకున్నాడు. ఎవరికి తెలియలేదులే అని ఉండిపోయాడు. కానీ క్రీస్తు ప్రభు మనుషుడి యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు కనుక శిష్యుడే దొంగయ్యుండి తన నమ్మడానికి పూనుకున్నాడని తెలిసినా కానీ తన బోధనలో హెచ్చరించుకుంటూ వచ్చేసాడు. శిష్యులతో పాటు పస్కా భోజనం ఆచరించడానికి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు మొహాన్నే చెప్పేసాడు. మత్తయి వార్త 26వ అధ్యాయం 19వ వచనం నుంచి, యేసు తామును అప్పగించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి.
సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమును కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అని ఆయనను అడగగా ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడుగుగా ఆయన, నీవన్నట్టే. కాబట్టి కలిసి భోజనం చేసినటువంటి వాడు, కలిసి నడిచినటువంటి వాడు, కలిసి కూర్చున్నటువంటి వాడు, స్వయంగా క్రీస్తు ప్రభు మాటలు విన్నటువంటి వాడు, క్రీస్తు ప్రభువుని అమ్మడానికి పూనుకున్నాడు కనుక శిష్యుడే అప్పగించాడు. క్రీస్తు ప్రభువుకి మరణ గడియలు సమీపించినప్పుడు క్రీస్తు ప్రభువు శరీరంలో ఉన్నాడు గనుక ఆత్మ సంసిద్ధమే, శరీరం బలహీనం. శరీరముతో ఉన్నాడు గనుక శోధనను ఎదుర్కొన్నాడు, శోధింపబడ్డాడు. శోధింపబడిన పాపం లేని వాటికి జీవించాడు. కానీ ఆ రాత్రికాల సమయంలో గెత్సేమనే తోటిలో పేతురుని, యోహానుని, యాకోబుని తన వెంట పెట్టుకొని వెళ్ళి వేదన పడ్డాడు. దేనికోసము? ఇష్టపూర్వకంగా తన దేహాన్ని సిలువకు అప్పగించుకునేదానికి కార్యక్రమం జరిగించాడు. శరీరానికి ఆత్మకి మధ్య పోరాటం జరుగుతుంది. ఆత్మ సంసిద్ధమే, కానీ శరీరం ఆలోచన ఏం చేస్తుంది? ఎందుకు శిలువ మరణం పొందాలా? ఏం పాపం చేశానని శిలువ మరణం పొందాలా? ఏం దోషం చేశామని శిలువ మరణం పొందాలా అనే రూపంగా సందిగ్ధం ఏర్పడింది ఆత్మకు. శరీరాన్ని లోబర్చుకునేదానికి, దేహాన్ని సిలువకు అప్పగించుకునేదానికి పెనుగులాడ జరిగినటువంటి కార్యక్రమం. ఆతురపడి వేదనతో ఆయన చెమట రక్త బిందులు వలయిందట. చదువుదాం మత్తయి వార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును, జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు, చింతాక్రాంతుడకు మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. కాబట్టి తెల్లవారితే ఏం జరుగుతుందో తెలుసు. ఆ రాత్రి పూట ఏం జరుగుతుందో క్రీస్తు ప్రభువుకు తెలుసు. తాను అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా బేరం మాట్లాడుకునేసి మత నాయకుల్ని తీసుకొచ్చేసి క్రీస్తు ప్రభువుని అప్పగించేస్తే క్రీస్తు ప్రభువుని వారు ఈడ్చుకొని వెళ్ళిపోయారు. రాత్రిపూట జరిగినటువంటి కార్యక్రమం. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క జీవితం ఒక అద్భుతమైనటువంటి జీవితం. మరియా గర్భంలో ఒక పసిపోనగా జన్మించిన వాడు, అలాంటి దరిద్రతలో ఎవడూ జన్మించుండడు. మహిమేశ్వరం కలిగినటువంటి క్రీస్తు ప్రభు పరలోకపు సౌభాగ్యాన్ని తండ్రితో పాటు కలిగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభు పశువుల పాకలో దరిద్రుడిగా పరుకొండ పెట్టబడినటువంటి పరిస్థితి. భూమి మీద అలా రూపంగా ఎవరైనా జన్మించుంటారా? అటు తర్వాత తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగాడు. 12 ఏళ్ల ప్రాయంలో పండితుల మధ్య తన జ్ఞానాన్ని అగుపరిచాడు. అటు తర్వాత 30 ఏళ్ల ప్రాయం వచ్చిన తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి
అపవాదిని నశింప చేయడమే, దేవుని పరిశుద్ధత సన్మానించబడడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. బాప్తిసం పొందాడు, శోధనలు ఎదురయ్యాయి. మొదటి ప్రయత్నంలోనే దేవుడు అనాదిలో నిర్ణయించుకున్నటువంటి తన సంకల్పమునికి ప్రధానమైనటువంటి క్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని లేకుండా చేయాలని అపవాది తన ప్రయత్నాలు కొనసాగించాడు. క్రీస్తు ప్రభు మీద తన ఆయుధాలను ఉపయోగించి క్రీస్తు ప్రభుని పడగొట్టాలని చూశాడు. తనకున్న ఆయుధాలు శరీరాశ, నేత్రాశ, జీవకుటంబం కనుక ఈ మూడింటిని క్రీస్తు ప్రభు మీద ప్రయోగించాడు. క్రీస్తు ప్రభు లొంగల. మొదటి ప్రయత్నంలో అపవాది ఓడిపోయినాడు. నీ కథ ఎక్కడ కాదు అక్కడ చూసుకుందాం అనేసనని తన వైపున ప్రధాన యాజకుల్ని, యూదా ప్రజల్ని, మత నాయకుల్ని, రోమ ప్రభుత్వాన్ని తన పక్షంగా చేర్చుకొని వీరినందరినీ కూడా ప్రేరేపించుకుంటూ ఆఖరి పోరాటముగా గోదాములో నువ్వా నేనా అన్నట్లుగా క్రీస్తు ప్రభు అపవాది ఒకరితో ఒకరు తలపడ్డారు. క్రీస్తు ప్రభు ఓడిపోతే దేవుని అనాది సంకల్పం ఫెయిల్ అయిపోతుంది. దేవుని పరిశుద్ధత సన్మానించబడదు. మానవ పాపములకు విమోచన లభ్యం కాదు. మానవులు దేవుని ఉగ్రతను శాశ్వతంగా అనుభవించేటువంటి పరిస్థితి ఉండిపోతుంది. వీటన్నిటి నుంచి విడిపించాలనేది క్రీస్తు ప్రభు యొక్క ధ్యేయం. అది జరగనీయకుండా నేను చేయాల్సింది నేను చేస్తాను అనేది అపవాది యొక్క ప్రయత్నం. కాబట్టి ఒకటేమో 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటి ఘట సర్పం, దానికి ధీటుగా ఎదుర్కోవడానికి గొర్రెపిల్ల. ఘట సర్పము బాధిస్తుంటది, హింసిస్తుంటది, రెచ్చగొడుతుంటది. గొర్రెపిల్ల సహిస్తుంటది. నువ్వెంతైనా రెచ్చగొట్టు, నువ్వెంతైనా హింసించు, నువ్వు ఎంత చేసినా తన సాత్వికమును కనపరుస్తుంటది గొర్రెపిల్ల. గోదాములో దిగేశారు. కాబట్టి ఇస్కరియోతు యూదా అపవాది పక్షంగా నిలిచాడు. నిలిచి క్రీస్తు ప్రభువుని అప్పగించే కార్యక్రమం చేసేసారు. కాబట్టి వచ్చినటువంటి మత నాయకులు వచ్చేసారు. గెత్సేమనే తోటలోకి అపవాది పక్షాన ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా వారిని వెంట పెట్టుకొని వచ్చి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకొని క్రీస్తు ప్రభువుని నమ్మేశారు. చెలికడ మనిషి కుమారుని నువ్వు ముద్దు పెట్టి అప్పగిస్తున్నావా అనేసన. ఇస్కరియోతు యూదా హృదయం అప్పటికి కూడా కదలించబడలా. నాకు కాంటాక్ట్ కావాలా, నా ఆశయం నాకు నెరవేరాల, నాకు ధనమే ప్రాముఖ్యం. నేడు మనలో ధనాపేక్ష పనులు ఎంతమంది ఉన్నారో చెప్పేదానికి అవకాశం పడుతుందో. బైబిల్ని అడ్డం పెట్టుకొని క్రీస్తు ప్రభు శరీరమని సంఘమని చెప్పుకొని సువార్థికులు వేషం వేసుకొని ధనాపేక్షను కప్పుపెట్టే రూపంగా అపోస్తుల బోధన చెప్పుకొని ధనాపేక్ష మాయలో పడి ధన సంపాదన చేసేటువంటి ప్రతి మనుష్యుడు కూడా ఇస్కరియోతు యూదా శిష్యుడే. ఇస్కరియోతు యూదా క్రీస్తు ప్రభువుని అమ్మేయడం కంటే నేడు సువార్థికులు వేషం వేసుకొని కిరాయికి బోధిస్తున్నటువంటి వారు కూడా పెద్ద విశేషమే కాదు. కాబట్టి క్రీస్తు ప్రభు బోధ ఈ రోజున డబ్బులకి బోధపోతుంది. ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే నీకెంత? క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడాలా, దేవుని పరిశుద్ధత సన్మానించబడాలా. సువార్థికుడు క్రీస్తు ప్రభు బోధ చేస్తే దేవుని చిత్తం జరగాల. దేవుని చిత్తానికి భిన్నంగా దేవుని సంకల్పానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు క్రీస్తు ప్రభు సంఘాల్లో ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి బోధ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. దేనికోసం? డబ్బు కోసం. దేవుని చిత్తం అది కాదు. కాబట్టి 30 వెండి నాణ్యాలకి అపవాది
పక్షాన చేరినటువంటి ఇస్కరియోతు యూదా క్రీస్తు ప్రభువుని అప్పగించేశాడు. వచ్చారు, పట్టుకున్నారు, ఈడ్చుకెళ్ళిపోయారు. రాత్రిపూట ఈడ్చుకెళ్ళి ప్రధాన యాజకుని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి ముసుగేసేసి చేతులతో కొట్టి మరలా ముసుగు తీసి, నిన్ను కొట్టిన వాడెవడో చెప్పు అని అనేకమైనటువంటి దూషణ మాటలు పలికారు క్రీస్తు. ప్రధాన యాజకుడి దగ్గర ఒక సమావేశం అక్కడైపోయింది. అక్కడి నుంచి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు. పిలాతు దగ్గర ప్రజలు క్రీస్తు ప్రభు మీద నేరం మోపడం ప్రారంభించారు. పిలాతు క్రీస్తు ప్రభుతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. నువ్వు యూదుల రాజువా? అవును, నీవన్నట్టే. ఇలా కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత ప్రజలతో చెప్పేసాడు, ఇతని యందు ఏ నేరము నాకు కనబడలేదని. తీసుకెళ్ళిపోమన్నాడు. మరలా తీసుకెళ్ళిపోయారు ప్రధాన యాజకుడు. మరలా అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఈ రూపంగా క్రీస్తు ప్రభు ఎవరిని దూషించాడు, ఎవరిని ద్వేషించాడు, ఎవరిని హింస పెట్టాడు, ఎవరిని బాధించాడు, ఎవరిని శ్రమ పెట్టాడా? ఆయన దూషింపబడిన బదులు దూషింపల, శ్రమ పట్టబడిన బెదిరించల, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నటువంటి వాడు క్రీస్తు ప్రభు. కనుక క్రీస్తు ప్రభువుని పట్టుకుని పైనున్న వస్త్రాన్ని తీసివేసి కొరడాతో దెబ్బలు కొట్టేశారు. కొరడా మామూలు కొరడా కాదు, దేహం మీద వస్త్రం లేదు. నాగలి భూమిని దున్నుకుంటూ పోతుంటే భూమి ఏ రూపంగా 2 పాయలుగా చీలుకుంటూ వస్తుందో, కొరడ జులిపిస్తే అది దేహం మీద పడి గుచ్చుకుని చర్మాన్ని లాక్కుని బయటకు వచ్చేస్తుంది. అయిపోయిందా? మరలా దాని మీద రక్తముతో తడిసి ముద్దయినటువంటి దేహం మీద మరలా అంగీని ధరించారు. ఎలా ఉంటుంది? కనుక గడ్డ సర్పము బాధిస్తోంది, హింసిస్తోంది, రెచ్చగొడుతుంది. కానీ గొర్రెపిల్ల తన సాధువైనటువంటి స్వభావాన్ని కనపరుస్తుంది. సహింపు జయానికి సూచన. క్రీస్తు ప్రభు ఎందుకు కొరడ దెబ్బలు తింటున్నాడో, ఎందుకు శిలువ మరణం పొందుతున్నాడో ఇష్టపూర్వకంగా ఆయనకి తెలిసే జరిగినటువంటి కార్యక్రమం. పూర్వకాలంలో ఇశ్రాయేలు ప్రజలు వారి పాపములకు బలిగా ఏం చేసేవారంటే గొర్రెలు తీసుకొచ్చి బలి అర్పించేటువంటి వారు. కానీ గొర్రె ఎందుకు చనిపోతుందో దానికి తెలియదు. గొర్రె తను బలి వధించబడిన తర్వాత దాని రక్తం ఎందుకు ఉపయోగిస్తారో దానికి తెలియదు. కానీ బలవంతంగా జరుగుతుంది. వాలంటీర్గా గొర్రె ముందుకు రావట్లే. కానీ క్రీస్తు ప్రభు శిలువ మరణం పొందితే ఆ శిలువ మరణం వల్ల మానవులకి ఏ మేలు జరుగుతుందో క్రీస్తు ప్రభువుకు తెలుసు. ఆ రూపంగా గొర్రెకి తెలియదు. క్రీస్తు ప్రభు రక్తం చిందిస్తే ఆ రక్తము మనుషులకు ఏం చేయడానికి ఉద్దేశించబడిందో క్రీస్తు ప్రభువుకు తెలుసు. కాబట్టి ఇష్టపూర్వకంగా మరణ గడియలు సమీపించినప్పుడు ఆయన శిలువ మరణం పొందడానికి, దేహాన్ని అప్పగించుకోవడానికి ఆయన వేదన పడి ఆతృతగా దేవునికి ప్రార్థించాడు. ప్రార్థించి, నా తండ్రి నిశ్చితమైతే గిన్నె నా ఎదుటిని తొలగించాడు. 3 సార్లు ప్రాధాయపడ్డాడు, బ్రతిమలాడాడు, తొలగిపోలా. నిశ్చితమే చెప్పేశాడు శిష్యులకి, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు, లెండి ఇక్కడి నుంచి వెళదాం. కాబట్టి ఆ దినాన ఆయన మీద శిలువ మ్రాను ఒకటి పెట్టి యెరూషలేము వీధుల గుండా కొట్టుకుంటూ తీసుకెళ్ళి చూస్తున్న జనం ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు.
క్రీస్తు ప్రభు చెప్పేసింది, నా కొరకు ఏడవబాకండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవని చెప్పేసి. కడబడిగా సిలువ వేశారు. సిలువ మీద వస్త్రము లేని స్థితిలో దరిద్రుడిగా శిలువ మీద వేలాడుతున్నటువంటి పరిస్థితుల్లో చివరిగా రోమా సైనికుడు వెళ్ళి బల్లెం తీసుకెళ్ళి ప్రక్కలో పొడిచాడు. చచ్చాడా లేదా? ప్రాణముద్దా లేదా? ఆఖరికి ఉన్న నీళ్లు కూడా బయటకు వచ్చేసాయి. కాబట్టి క్రీస్తు ప్రభు శిలువ మరణం అపవాదిని నశింప చేయడానికి ఉద్దేశించబడింది. కనుక క్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని పరలోకమందుల దేవుడు అనాదిలో ఏర్పాటు చేసి పెట్టిండు. ఈ క్రీస్తు ప్రభు శిలువ మరణం పొందడం వలన, ఆయన అమూల్యమైన రక్తము చిందించడం వలన, శిలువ మరణమునందు క్రీస్తు ప్రభు రక్తమునందు విశ్వాసం ఇచ్చేటువంటి ప్రజలకి అనేకమైనటువంటి మేలులు జరుగుతాయి. మేలులలో దేవునితో మానవులకు ఉండేటువంటి శత్రుత్వము తొలగించబడుతుంది. మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారు. మరణము నిరర్ధకం చేయబడింది. అపవాది ప్రభుత్వం కూలిపోయింది. మానవుని మీద ఇక పాపము పనిచేసేటువంటి పరిస్థితులు లేవు. అపవాది శక్తిహీనుడైపోయినట్టు, మరణము శక్తి లేదైపోయింది. క్రీస్తు ప్రభు శిలువ మరణానికి ముందులాగా అపవాది మనుషులని ప్రేరేపించి దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా వారిని పురిగొలిపి పాపం చేయించి, పాపం చేసినటువంటి మనుషుల మీద దేవునికి వారి మీద నేరం మోపేటువంటి పరిస్థితి లేదు. అదంతా కూడా క్రీస్తు ప్రభు శిలువ మరణం వల్ల, ఆయన చిందించినటువంటి రక్తం వలన జరిగినటువంటి మేలైన కార్యక్రమం ఇది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం నుంచి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మన మెక్కును పాపులపై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. కాబట్టి దేవునికి మానవులకు మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని తొలగించింది క్రీస్తు ప్రభు శిలువ మరణం. అప్పటి నుంచి దేవుడే ఒకరు అప్పుడు పాపులారా పొట్టిరా అన్నటువంటి దేవుడే నాతో సమాధాన పడండి అని బ్రతిమలాడుకుంటాడు. దేవుడు తన ప్రేమను మా మానవుని ఎంత వెల్లడిపరిచాడో చెప్పేదానికి అవకాశం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు శిలువ మరణం పొందడం వలన మరణం నిరర్ధకం చేయబడింది అన్న సంగతి తెలియజేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చాను. కాబట్టి మరణం నిరర్ధకం చేయబడింది. అపవాది ప్రభుత్వం కూలిపోయింది. మానవుడు దేవునితో సమాధాన స్థితి పొందే పరిస్థితి లభించింది. క్రీస్తు ప్రభు రక్తం వల్ల మనుషులు నీతిమంతులుగా తీర్చబడేటువంటి స్థితి వచ్చింది. కాబట్టి ధైర్యంగా నాయన తండ్రి అని మొరపెట్టుకునేటువంటి ధైర్యం లభించింది మనుషులకి. అయితే చివరిగా 2 సంగతులు చెప్పి మానేసి, అయితే క్రీస్తు ప్రభు బలి ఎవరికి వర్తిస్తుంది? క్రీస్తు ప్రభు బలి ఎవరికి వర్తించదు? క్రీస్తు ప్రభు బలి బుద్ధిపూర్వకంగా పాపము చేసేవారికి పనిచేయదు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనములో,
మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఎకును ఉండదు గాని. కాబట్టి క్రీస్తు ప్రభు శిలువ మరణం యొక్క వాస్తవాన్ని మనుషులు తెలుసుకుని, క్రీస్తు ప్రభు యొక్క రక్తం యొక్క విలువను తెలుసుకొని పశ్చాత్తాపడి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు పొంది బాప్తిసం పొందే కార్యక్రమం జరిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా తెలిసి సాహసించి పాపం చేసే ప్రతి వాడికి కూడా క్రీస్తు ప్రభు బలి వర్తించదు, ఎన్నటికి వర్తించదు. కాబట్టి తెలిసి చేసిన వాడు దేవుడిని తృణీకరించినటువంటి వాడు, సాహసించి పని చేస్తున్నాడంటే తెగించి ముందుకెళ్తున్నాడు. ఆ రూపంగా బుద్ధిపూర్వకంగా చేసేవారికి క్రీస్తు ప్రభు బలి వర్తించదు. తెలియక పొరపాటు జరిగితే క్రీస్తు ప్రభు బలి వర్తిస్తుంది. పాపములకు క్షమాపణ ఉంటుంది. సంఖ్యాకాండము 15వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో 26వ వచనం నుంచి కొన్ని సంగతులు నాకు రాయబడి ఉన్నాయి. అప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజమేమి వారి మధ్యను నివసించి పరదేశి ఏమి క్షమాపణ నందును, ఏలయనగా ప్రజలందరూ తెలియక దాన్ని చేయుట తటస్థించెను. 27వ వచనంలో, ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేకపిల్లలు తీసుకొని రావలను. పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసిన గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. వాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నందును. ఇశ్రాయేల్లో పుట్టినవాడే గాని వారి మధ్య నివసించి పరదేశే గాని పొరపాటును ఎవడైనా పాపము చేసిన ఎడల వానికి మీకుని విధి ఒక్కటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశే గాని ఎవడైనా సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనుల్లో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞలను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారణం. కాబట్టి తెలియక జరిగిన పాపానికి క్రీస్తు ప్రభు రక్తం పనిచేస్తుంది. తెలియకుండా జరిగిన దానికి పాప క్షమాపణ లభిస్తుంది. క్రీస్తు ప్రభు బలి అందుబాటులో ఉంటుంది. పొరపాటున జరిగిన దానికి పాప క్షమాపణ ఉంది. బుద్ధిపూర్వకంగా సాహసించి తెలిసి తెగించి పాపం చేసినటువంటి వారికి క్రీస్తు ప్రభు బలి ఎన్నటికీ వర్తించదు. న్యాయపు తీర్పు నాకు ఎదురు చూడాల్సింది ఏముంటదిగా తీక్షణమైన అగ్ని ఉంటుంది. కనుక అనాదిలో క్రీస్తు ప్రభు శిలువ మరణం, దానికి సంబంధించినటువంటి సంగతులు ఇవి. కనుక ఈ సంగతులన్నింటినీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి సంగతుల ప్రకారం లోపాలను సరిచేసుకుని దిద్దుబాటును కోరుకుని దేవుని కృపను అనుభవించాలని ప్రభు పేట మనం చేస్తూ ముగిస్తున్నాను. మీకు అందరికీ సందేశాన్ని వినిపించినటువంటి దైవజనులు ప్రదీప్ గారికి వందనాలండి. మరి ఒక చిన్న పాట పాడుకుందాం.